హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రుచికరమైన టేస్టీ అయిన బేబీకార్న్ మంచూరియాను రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ మైదా, దీనికి హాఫ్ గ్లాస్ కార్న్ఫ్లోర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. అలాగే దీనికి కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసి కొంచెం ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసి దీన్ని అంతా బాగా మిక్స్ చేయాలన్నమాట. కొంచెం థిక్గా కొంచెం పిండినంతా బాగా మిక్స్ అయ్యేలా ఇప్పుడు కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ విధంగా వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా పిండి అంతటిని బాగా మిక్స్ చేద్దాం. ఈ విధంగా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి పెట్టిన కట్ చేసుకున్న బేబీకార్న్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా యాడ్ చేసి ఈ పిండిలో బాగా మిక్స్ చేయాలన్నమాట. వీటన్నిటిని ఈ పిండి అంతా వీటికి పట్టేలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న ఈ బేబీకార్న్ వేడెక్కాక ఆయిల్ అయితే వేసేయాలన్నమాట. సో ఈ విధంగా వేసేసి బేబీకార్న్ అయితే బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ బేబీకార్న్ని బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక సో ఈ విధంగా బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా డీప్ ఫ్రై అయిపోయిన బేబీకార్న్ అయితే సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. నేను 250 గ్రామ్స్ బేబీకార్న్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సన్నగా తరిగిన 2 వెల్లుల్లి రెమ్మలను అయితే వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే కొన్ని ఆనియన్స్, వీటిని లైట్గా వేగనివ్వాలన్నమాట. అలాగే ఒక క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకున్నాను. సో వీటిని లైట్గా వేగనివ్వాలన్నమాట. వేగనించి వీటికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఈ విధంగా లైట్గా వేగనిచ్చాక వీటిలో కొంచెం ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం గ్రీన్ చిల్లీ సాసు సరిపోతుంది. అలాగే డార్క్ సోయా సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చిల్లీ వెనిగర్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో వెనిగర్ మాత్రం కొంచెమే యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఎక్కువ పడినా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది. సో జాగ్రత్తగా వెనిగర్ని అయితే కొంచెంగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. వీటిలో ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఈ వాటర్ని అంతా బాగా తెల్లనివ్వాలన్నమాట.
సో ఈ విధంగా బాగా వాటర్ని బాగా మరగనిచ్చి బాగా తెల్లుతుంది కాబట్టి ఇప్పుడు మనం పక్కన డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ మంచూరియా ఉన్నాయి కదా, సో ఈ బేబీ కార్న్ మంచూరియాని ఆ వాటర్లో యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయిందనమాట. దీనికి కొంచెం ఇప్పుడు టమోటా సాస్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా టమాటా సాస్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేస్తే మనకి బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్తో టేస్టీ అయిన బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు. సో ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. దీన్ని కొంచెం సన్నగా కట్ చేసిన క్యారెట్, అలాగే క్యాబేజ్, కొంచెం కొత్తిమీరతో ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనకి రుచికరమైన టేస్టీ అయిన బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా అయితే బాగుంది. టేస్ట్ కూడా అయితే చాలా అయితే బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్